హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకో 4-5 వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీరు కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించాలి. అంటే ఇది మనం చెప్పేది 90% పొలిటికల్ అనాలిసిస్ వీడియోలు ఉంటాయి. అండ్ న్యూస్ పేపర్ అనాలిసిస్ మాత్రం ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లోనే వస్తుంది. నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఉన్నది ఉన్నట్టు అనలైజ్ చేసే ఏకైక ఛానల్ మనది. సో కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి. కొత్త వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పండి. ఇక్కడ చెలరేగిపోతున్నారు అని చెప్పి సీనరేజ్ గుత్తేదారుల ఇష్టారాజ్యం అని ఒక వార్త వేశారు కదా ఈనాడులో. యాక్చువల్లీ ఇది ఏఎంఆర్ గురించి. ఏఎంఆర్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో, అంటే ఇది వైసీపీ వాళ్ళు తీసుకొచ్చిన పాపమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సంస్థలను పెంచి పోషించారు కదా. షిరిడి సాయి లాంటి సంస్థను కావచ్చు, ఏఎంఆర్ లాంటి సంస్థను కావచ్చు. ఆ పాపాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. డబ్బులు ఎవరికి చేదు? 2019కి ముందు ఈ తరహా కల్చర్ లేదు. 2019కి ముందు ఎక్కడైనా గ్రావెల్, మట్టి అటువంటివి ఉంటే లోకల్ కార్యకర్తలు తవ్వుకునేవాళ్ళు. కానీ 2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రావెల్ని, మట్టిని ఎవడు పెడితే వారు తోలడానికి వీల్లేదు. మనం ఒక సెంట్రలైజ్డ్గా ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర మనం నెల కప్పం తీసుకుందాం అనే స్థితిలో వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చారు. సో ఆ కప్పం ఈ కూటమి వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. అరే వైసీపీ వాళ్ళకి అంత సంపాదించారు, అన్ని డబ్బులు వెళ్ళాయి, మనం ఎందుకు వదులుకోవాలి అని సేమ్ కొనసాగిస్తున్నారు. సేమ్ షిరిడి సాయి విషయంలో కూడా అంతే. అంతకుముందు 2019 ముందు 5 స్టార్ రేటెడ్ ట్రాన్స్ఫార్మర్ అయినా సరే కొనాలంటే మ్యాక్సిమం ఒక 10,000-20,000 ఎక్కువ పెట్టేవాళ్ళు. 70,000ది 85,000కో 90,000 కొంటారేమో. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక 70,000-75,000 ట్రాన్స్ఫార్మర్ని 1,40,000 కొనడం మొదలుపెట్టారు. కూటమి వచ్చాక కూడా దాన్నే కొనసాగిస్తున్నారు. డబ్బులు ఎవరికి చేదు? భారీగా డబ్బులు 1,000 కోట్లు వచ్చి పడుతుంటాయి. సో ఆ పాపంలోదే ఇది కూడా. చెలరేగిపోతున్నారు గుత్తేదారులు, మైనింగ్ అక్రమార్కులకు వారే అండ. ఆ సంస్థలకు డబ్బు కడితే చాలు ఏదైనా తవ్వేసుకోవచ్చు. ఎస్, టిప్పర్కి ఒక 400-500 కట్టాలి, నువ్వు ఏదైనా తవ్వుకొని వెళ్ళిపో. అక్కడ సంస్థల వాళ్ళ చెక్ పోస్టులు ఉంటాయి, ఏఎంఆర్ వాళ్ళ చెక్ పోస్టులు ఉంటాయి. వాళ్ళకి డబ్బులు కడితే చాలు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సీనరేజీ పాడుకున్నారు. రాయల్టీ కడతాం ప్రభుత్వానికి ఒక 100 కోట్లు కడతారు, ఒక 300-400 వెనకేసుకుంటారనమాట. ప్రభుత్వానికి లెక్క చూపేది గోరంతా, అనధికార టోకెన్లతో దోచేస్తున్నది కొండంతా. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలంలోని పంచదార్ల కొండపై 2.153 హెక్టార్లలో ఓ నేతకు గ్రావెల్ లీజు కేటాయిస్తే లీజు సరిహద్దుకు అవతల 1.39 లక్షల టన్నుల గ్రావెల్ తవ్వి తరలించేశారు. వీటికి ఎలాంటి సీనరేజ్ చెల్లించలేదు. లీజులో సైతం 1,67,000 టన్నుల గ్రావెల్ తవ్వి తరలిస్తే అందులో సీనరేజ్ చెల్లించి పర్మిట్లు తీసుకున్నది 1,04,000 టన్నులకే. మిగిలిన 63,280 టన్నులు అక్రమంగా తరలించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సీనరేజ్ వస్తువులను ఓ గుత్తేదారు సంస్థ చూస్తోంది. పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించుకొని ప్రతి మైనింగ్ లారీని తనిఖీ చేయిస్తోంది. ఆ సంస్థకు తెలియకుండా పంచదారుల కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిందా అంటే ముమ్మాటికి కాదు. మాకు డబ్బు ఇచ్చి ఏమైనా చేసుకోండి అనేలా ఆ సంస్థ వ్యవహరించడమే దీనికి కారణం. ఓన్లీ ఉమ్మడి విశాఖే కాదు, రాష్ట్రం మొత్తం తీసుకెళ్లి ఆ సంస్థ చేతుల్లో పెట్టేసింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. వీళ్ళు కొనసాగిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి కప్పం తీసుకుంటున్నారు. రైతులు చెరువుల్లో మట్టిని తమ పొలాలకు తరలించుకున్నా కూడా వాళ్ళ నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ సంస్థ. దీనివలన కార్యకర్తల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కార్యకర్తలు ఎమ్మెల్యేలకు కంప్లైంట్ చేస్తున్నారు, సార్ ఇదేంటి మా ఊర్లో మట్టి దొరుకుతుంది, ఆ మట్టిని తీసుకొచ్చి మేము దేనికో చిన్న అవసరాలకు వాడుకుంటే వాళ్ళకి సీనరేజీ అడుగుతున్నారు వాళ్ళు అని. రాష్ట్ర వ్యాప్తంగా దీనివలన కూటమి మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. కాకపోతే వాళ్ళకి డబ్బులే కావాలి. క్యాడర్ ఎలా పోయినా పర్లా, ఏది ఎలా పోయినా పర్లా. వైసీపీ వాళ్ళు అలాగే పోయారు ఇటువంటివే పెట్టి. ఇప్పుడు వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు పోవడానికి. ఇది చాలా సీరియస్ అంశం తెలుసా. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇది. ఉమ్మడి విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఓ సంస్థ, కర్నూలు జిల్లాలో మరో సంస్థ ఈ బాధ్యతలు దక్కించుకున్నాయి. దీనిలో ఎమ్మెల్యేలకు కూడా నెల వెళ్తుందండోయ్. లోకల్ ఎమ్మెల్యేలకి తలా కొంత ఇస్తారు, మా జోలికి రాకుండా ఉండండి అని. పశ్చిమ ప్రకాశంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు 4-5 లక్షలు ఇస్తారని నాకున్న సమాచారం. ఇటువైపు కొంచెం ఎక్కువ ఇస్తారు. ఇక చందమాంపై గూడు కడదాం రండి అని భారత్కు నాసా ఆహ్వానం. రోదసీ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత భాగస్వామ్యాన్ని కోరింది. చందమామ దక్షిణ ధ్రువం వద్ద నిర్మించ తలపెట్టిన తొలి ఆవాస ప్రాజెక్టులో చేతులు కలపాలని ఆహ్వానించింది. వ్యోమగాములు నివసించడానికి, పని చేసుకోవడానికి, పరిశోధనలు సాగించడానికి ఒక శాశ్వత ఆవాసాన్ని నిర్మించాలనేది దీని ఉద్దేశం.
తద్వారా మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు సాగించి భవిష్యత్తులో సుదూర అంతరిక్ష యాత్రలకు సన్నాహాలు చేయాలని నాసా తలపోస్తోంది. సో నాసా అండ్ ఇస్రో మన భాగస్వామ్యంగా రెండు అగ్రదేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలో భాగస్వామ్యంగా చందమామ మీద గూడు కట్టి అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసం ఉండేలాగా ఒక పరిశోధనలు చేయడానికి ఆహ్వానించారంట. ఇక మనలో మనం విమర్శలు చేసుకోవద్దు. అసలు ఎవరండి మొదలుపెట్టింది? ఎవరు మొదలుపెట్టింది? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కదా ఒంగోలులో. ఫస్ట్ ఆయన్ని కదా పిలవాలి. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత కదా దానికి దామచర్ల కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా నకిలీ ఖాతాలతో గొడ్డలు పార్టీ కుట్రలు, ఆ మాయలో పడి ఆవేశపడద్దు. కూటమి మిత్రధర్మాన్ని విస్మరించొద్దు. శ్రేణులను అప్రమత్తం చేస్తూ ఎన్డీఏ ఉమ్మడి ప్రకటన. ఇది మరీను సోషల్ మీడియా నకిలీ ఖాతాలతో గొడ్డలు పార్టీ కుట్రలు అంటారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దామచర్ల జనార్దన్ గారిని విమర్శించారు. దామచర్ల జనార్దన్ గారు బాలినేని గారిని టార్గెట్ చేశారు. ఇద్దరు ఒకరినొకరు 2 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. దానికి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు నకిలీ ఖాతాలతో గొడ్డలు పార్టీ కుట్రలని వాళ్ళ మీద ఏంటి అంటే, ఫస్ట్ అసలు తప్పు బాలినేని గారిదే కదా, విమర్శ బయటపడింది ఆయనే కదా. వాళ్ళిద్దరినీ కంట్రోల్ చేయాలి. దీనికి దానికి లింక్ లేదు. ఉంది సోషల్ మీడియా నకిలీ ఖాతాలతో వైసీపీ వాళ్ళ కుట్రలు ఉన్నాయి. బట్ ఒంగోలులో ఒకరినొకరు తిట్టుకున్న దానికి ఈ ఫేక్ ఐడీలకి సంబంధం లేదు అంటున్నాను నేను. కూటమి పార్టీల కార్యకర్తలు అభిమానుల మధ్య విభేదాలు సృష్టించేందుకు చిచ్చు పెట్టేందుకు వైకాపా చేస్తున్న కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు సూచిస్తూ 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, భాజపా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కూటమి పార్టీల అభిమానులు, కార్యకర్తల ముసుగులో గొడ్డల పార్టీ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలతో 3 పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తాయి. వైకాపాకు చెందిన వారు కూటమిలో ఒక పార్టీకి అభిమానులను నటిస్తూ మరో మిత్రపక్ష నాయకులపై తీవ్ర విమర్శలు, వ్యక్తిగత దోషాలకు దిగుతున్నారు. పరువుకు భంగం కలిగించేలా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు అని ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఓకే, తర్వాత పాలిమర్ నోట్లు వచ్చేస్తున్నాయి. 200 కోట్ల నోట్లను ప్రయోగాత్మకంగా తెచ్చేందుకు కేంద్రం సిద్ధం. రోజువారీ అత్యధిక వినియోగం ఉండే 10, 20 విలువ కలిగిన నోట్లను 100 కోట్ల మేర విపణిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటండి. 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు ఒక 100 కోట్ల మేర విలువ ఉన్నాయి మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారంట. సాఫీగా సాగిపోదాం. PMGSYలో 422 కోట్లతో మరో 158 గ్రామాల్లో రోడ్లు, వంతెనలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. రాష్ట్రంలో మరో 158 గ్రామాల్లో 165 రోడ్లు, 19 వంతెనల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 422 కోట్లు మంజూరు అయ్యాయంట. ఆ పనులు త్వరలో ప్రారంభించబోతున్నారంట. అది పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఇక సంక్షోభంలోనూ సత్తా చాటాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు సాధించేలా ప్రణాళికలు ఉండాలి. 15% వృద్ధి రేటు సాధనకు కార్యాచరణ చేపట్టాలి. ప్రణాళికా విభాగం అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. 2026 జూలై ఆర్థిక నివేదిక అందించిన అధికారులు. ఆదాయం పెరుగుదల, పెట్టుబడులు ఆశాజనకం. సో నెలకొకసారి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మీద ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఎంత మిగులుతుంది, ఎంత అప్పులు చేస్తున్నారు, ఎంత వడ్డీ కడుతున్నారు, ఆదాయం ఎంత, రూపాయి రాకపోక మీద నెలకొకసారి రివ్యూ చేస్తున్నారు. ఈ రివ్యూలో అధికారులు వచ్చి సీఎం గారికి అందించడం, దాని మీద సీఎం గారు తగిన సూచనలు చేయడం, దాన్ని పెద్ద పెద్ద వార్తలు రాయడం అలవాటే. కాబట్టి ఎల్నినో సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రణాళికా విభాగం అధికారులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి 2026 జూలై ఆర్థిక నివేదికను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖ అత్యున్నత లక్ష్యాలు సాధించేలా వనరుల నిర్వహణ చేపట్టాలి, ప్రతి ప్రణాళిక రాష్ట్ర వృద్ధి రేటును పెంచేలా ఉండాలి అని చెప్పారు. దీన్ని ఆంధ్రప్రభలో 10.7% సంక్షోభంలోనూ సానుకూల వృద్ధి అంట. ఆర్థిక క్రమశిక్షణతో రాజీ లేని సంక్షేమం. 2025-26 రెండో త్రైమాసికంలో 10.7% వృద్ధి రేటు నమోదు. 15% వృద్ధి రేటుకు సమగ్ర ప్రణాళికలు. విద్యుత్ వినియోగంతో 13.7, ఖనిజాల్లో 32.8% వృద్ధి. గణనీయంగా పెరిగిన దేశీయ, విదేశీ పర్యాటకులు. సామాన్యుడి ధరల భారం లేకుండా కార్యాచరణ. GSDP నెలవారీ ఆర్థిక నివేదికపై సీఎం చంద్రబాబు. రేట్లు పెరిగాయి. బయట చూస్తే రేట్లు పెరిగాయి. గత నెలతో పోలిస్తే ఈ నెల బియ్యం రేట్లు పెరిగాయి, కూరగాయల రేట్లు పెరిగాయి, నిత్యావసరాల రేట్లు పెరిగాయి. కానీ ఇక్కడ ఆఫీసుల్లో కూర్చొని మాత్రం లెక్కలు వేసుకోవడం, ఆ లెక్కలను పేపర్లో పెద్ద పెద్ద వార్తలు రాయడం. వృద్ధి రేట్ అంట. సంక్షోభంలో కూడా వృద్ధి రేటు సాధించారంట. ఈ వృద్ధి రేటు అనేది ఒక పెద్ద డొల్లతనం తెలుసా, ఒక పెద్ద కళ్ళ, ఒక పెద్ద అబద్ధం. వృద్ధి రేటు అనేది చూపిస్తారు. మళ్ళీ రేపొద్దున గవర్నమెంట్ మారాక వాళ్ళ వృద్ధి రేటు లెక్కలు మారిపోతాయి. వాళ్ళేమో వీళ్ళని తప్పుపడతారు. వీళ్ళ హయాంలో వృద్ధి రేటు తగ్గింది, మా హయాంలో పెరిగింది అంటారు. మళ్ళీ ఆ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత
వాళ్ళు వేరే లెక్కలు చూపిస్తారు. ఈ వృద్ధి రేటు లెక్కలు ఎవడూ నిజం చెప్పడం, కాగితాల్లో మాత్రమే లెక్కలు ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో రైతులు నష్టపోతారు, వ్యవసాయంలో కనీసం దిగుబడి రాదు, వాళ్ళకి నష్టపోయిన వాళ్ళకి పెట్టుబడి రాయితీ డబ్బులు కూడా ఇవ్వరు. ఎప్పుడో 2024 అక్టోబర్లో ఒక తుఫాను వచ్చి నష్టపోతే ఇప్పటికీ వాళ్ళకి పెట్టుబడి రాయితీ డబ్బులు ఇవ్వాలి. కానీ ఆఫీసుల్లో కూర్చొని వృద్ధి రేటు బాగుంది, వ్యవసాయం బాగుంది, పంటలు బాగున్నాయని లెక్కలు వేసుకోవడానికి బాగుంటుంది. ఇక 3 విమానాశ్రయాల తొలి దశకు 5,545 కోట్లు. అమరావతి, శ్రీకాకుళం, కుప్పం ఎయిర్పోర్టులకు TEFRలు సిద్ధం. భూసేకరణకు సైట్ క్లియరెన్స్ కోసం మోకాకు ప్రతిపాదనలు అంట. అమరావతిలో ఒక ఎయిర్పోర్టు, శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్టు, కుప్పంలో ఒక ఎయిర్పోర్టు. ఆల్రెడీ భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టారు. భోగాపురం నుంచి శ్రీకాకుళం గట్టిగా 70 కిలోమీటర్లు, గంట జర్నీ. హైవే ఎక్కితే గంట కూడా పట్టదు. శ్రీకాకుళంలో ఇంకో ఎయిర్పోర్ట్ అంట. ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? దాని బదులు పలాసలో కట్టచ్చుగా. శ్రీకాకుళం నుంచి పలాస్కి ఒక 70-80 కిలోమీటర్లు ఉంటుంది కదా. అప్పుడు భోగాపురంకి పలాస్కి ఒక 140-150 కిలోమీటర్లు ఉంటుంది కదా. పలాసలో కట్టచ్చు, బార్డర్లో కట్టినట్టు ఉంటుంది. రాష్ట్రంలో అమరావతి, శ్రీకాకుళం, కుప్పం విమానాశ్రయాల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధమయ్యాయంట. వాటి నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందంట. అందుకు అనుగుణంగా సైట్ క్లియరెన్స్ల కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ అధికారులు ప్రతిపాదన పంపారంట. అక్కడ నుంచి అనుమతులు తెచ్చిన వెంటనే DPRల తయారీకి సంస్థలను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో గంట ప్రయాణంతో చేరుకునేలా విమానాశ్రయాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 9 జిల్లాల్లో కొత్తగా ఎయిర్పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత 3 విమానాశ్రయాల నిర్మాణం, భూసేకరణపై దృష్టి పెట్టింది. మొదటి దశలో 5,545 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఓకే, NDB రహదారులు బాగుపడేది అన్నాడు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంట. రాష్ట్రంలో వివిధ రకాల నిధులతో చేపట్టిన రహదారుల పురోగతి చాలా వరకు బాగున్నా NDB రుణంతో చేపట్టిన రహదారులకు మాత్రం మంచి రోజులు రావట్లేదు. 2 ఏళ్లలో పూర్తి కావాల్సినవి 5 ఏళ్ళైనా కొలిక్కి రాలేదు. ఇప్పటికీ 417 కిలోమీటర్ల విస్తరణ పెండింగు. మెరుగ్గా ఇతర రహదారుల పరిస్థితి. NDB రుణంతో చేపడుతున్న రహదారులు బాగోలేదంట. అలాగే రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు ఎక్కువ అవుతున్నాయండి. ఎందుకంటే ప్రభుత్వం ఒక పాలసీ మార్చింది. 2026-27లో కొత్త పాలసీ తీసుకొచ్చింది. దాంతో ప్రైవేట్ యూనివర్సిటీలకు వెసులుబాటు కలిగింది. అండ్ ఏదో చిల్లర మల్లర తీసుకుని యూనివర్సిటీలకు పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. నిబంధనల సడలింపుతో విద్యాసంస్థల ఆసక్తి. ఇప్పటికే 19 వర్సిటీలకు అనుమతులు. ప్రభుత్వం వద్ద పెండింగ్లో మరో 8 అర్జీలు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు ఉన్నత విద్యాశాఖ నిబంధనలు సడలించడంతో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు విద్యాసంస్థలు ఊరుసుకొడుతున్నాయి. ఇప్పటికే 19 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా మరో 8 ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి. శ్రీ సిటీ ఇంటర్నేషనల్, గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ కాక చలపతి, విష్ణు మహిళా, RVS, ప్రగతి ప్రైవేట్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీలు ఈ ఏడాది ప్రవేశాలు చేపట్టాయి. కొత్తగా ప్రత్యేక ప్రైవేట్ నైపుణ్య యూనివర్సిటీలు, మహిళా విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం నిబంధనలు సరళీకరిస్తూ చట్ట సవరణలు చేసింది. అభివృద్ధి పరంపర. తాగునీటి ప్రాజెక్టుల గడువులోగా పూర్తయ్యేందుకు చర్యలు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సర్కారు దృష్టి. జాతి నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలి. వివిధ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. NTR వైద్య సేవలపై విమర్శల అర్ధరహితం. 300 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. పొలాల్లోనూ వెదురు వనాలు విలాస ఉత్పాదనగా మారడంతో పెరిగిన డిమాండ్. వెదురుకి ఈ మధ్య విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెదురుతో కట్టిన ఇల్లు, వెదురుతో రకరకాల ఉత్పత్తులు, సో దాని వాడకం పెరిగింది. బొంగు చికెన్కి కూడా ఈ అరకు ప్రాంతంలో ఎక్కువగా బొంగు చికెన్ అంటారు కదా, దానికి కూడా వెదురు అవసరం కాబట్టి అదొకటి. అలాగే కంప్యూటర్ కీబోర్డుగా కూడా వెదురును వాడుతున్నారంటే. కంప్యూటర్లో ఉపయోగించే కీబోర్డులు సైతం వెదురుతో తయారవుతున్నాయంట. అందుకే ఈ ఉత్పత్తి పెరుగుతుంది. ఫామ్ హౌస్, కాటేజీలు కట్టుకోవడానికి. సో దాన్ని ఇచ్చారు. తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డుకు తొలగిన అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు, భూసేకరణ చిక్కులు తొలగాయి. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ నోటిఫికేషన్పై దాఖలైన వ్యాజ్యాలు కొట్టివేత. కొద్దిమంది అభ్యంతరంతో అభివృద్ధి పనులు నిలిచిపోకూడదు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా వ్యాజ్యాలను కొట్టేస్తున్నామన్న హైకోర్టు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయి అధికారులు జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. చాలామంది రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని న్యాయస్థానం గుర్తు చేసింది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం సైతం చాలా వరకు పూర్తయిందని తెలిపింది. కొద్దిమంది రైతులు
ఈ సీడీ యాక్సెస్ రోడ్డుకి 2 గ్రామాల రైతులు ఉండవల్లి పెనుమాక ఈ 2 గ్రామాల రైతులే మొదటి నుంచి అడ్డం పడుతున్నారు. అందులో ఎక్కువగా వైసీపీ వాళ్ళు ఉన్నారనమాట. ఆ ప్రాంతంలో వాళ్ళు మొదటి నుంచి అడ్డం పడుతున్నారు. సో వాళ్ళు కోర్టులో పిటిషన్లు వేశారు, మేము భూములు ఇవ్వము అని. దానికి హైకోర్టు ఒప్పుకోలేదు. 90% అబోవ్ రైతులు భూములు ఇచ్చిన తర్వాత ఈ కొద్దిమంది ఇవ్వకపోవడం వలన అభివృద్ధి ఆగకూడదు అని హైకోర్టు చెప్పింది. ఇక వీడిని పీఠముడి యుద్ధ ప్రాతిపదికన పనులు. సీడీ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఇమీడియట్గా భూములు తీసుకోవడం జరిగిపోయింది, చదును చేయడం జరిగిపోయింది, రోడ్డు వర్క్స్ సాగేస్తున్నారు. ఇక వివాదంలో సినీ నటుడు విక్రమ్ విదేశీ వానరంతో ఉన్న వీడియోపై తమిళ సినీ నటుడు విక్రమ్ వివాదంలో చిక్కుకున్నారు. తాను పెంచుతున్న లార్ గిబ్బన్ అనే విదేశీ వానరంతో ఉన్న వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పెంచుకోవడమే కారణం. ఆ ప్రాణి అంతరించిపోతున్న అరుదైన జీవజాతుల్లో ఒకటి కావడంతో జంతు ప్రేమికులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంట. నా ఓటు కూడా గల్లంతైంది ప్రకాష్ రాజ్. ఈయన మరీ డ్రామా. ఈ ప్రకాష్ రాజు సినిమాల్లో మంచి నటుడే, బయటకు ఇంకా అద్భుతమైన నటుడు. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే నటించకూడదు. కానీ ప్రకాష్ రాజ్ ఏంటో, ఈయనకు రాజకీయంగా విపరీతమైన దురద ఉంది. మాట్లాడితే చిన్నదాన్ని కూడా పెద్ద చేస్తాడు. ఆ మధ్య జూన్ నెలలో ఇతని మీద కేసు నమోదైంది. 4 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నాడు అని. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ 4 చోట్ల మొత్తం మీద అతనికి ఓటు హక్కు ఉందని చెప్పి అతని మీద కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. చివరికి అతను కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. సో అతనేమో ఇప్పుడు నా ఓటు డిలీట్ చేశారని చెప్పి వీడియో రిలీజ్ చేశాడు నిన్న. గిరిజనుల హక్కులు సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక కమిటీలు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముగ్గా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా. తర్వాత రంగస్థల నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత. సినిమాల్లోనూ మంచి గుర్తింపు. వైఎస్ కృష్ణేశ్వరరావు గారు మరణించారంట. సినిమాల్లో కూడా కొన్ని సినిమాల్లో కూడా ఆయన బాగానే యాక్ట్ చేశారు. యాడ్లు ఇవన్నీ మొత్తం యాడ్లతో నింపేశారు. సో ఈనాడు అయిపోయింది. నేషనల్ అంశాలు చూద్దాం ఒకసారి. అభివృద్ధి భారతానికి ప్రతినిబోనండి. సగౌరవంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోండి. ప్రధాని మోదీ. వందే మాతరాన్ని అవమానిస్తే కఠిన చర్యలు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. ఇక ట్రంప్ను కంటైనర్లో తరలించిన వేళ. ఇరాన్తో యుద్ధ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రాణభయం వెంటాడుతోందా? వాషింగ్టన్ పోస్ట్ ఇటీవల వెలువరించిన కథనం ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తోంది. గత నెల తుర్కియా నుంచి బ్రిటన్కు బయలుదేరే సమయంలో సాధారణంగా అధ్యక్ష హోదాలో ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1లో కాకుండా మరో చిన్న విమానంలో ట్రంప్ వెళ్ళినట్టు పోస్ట్ వెల్లడించిందట. కొలంబియా భూకంపంలో 3,000 మంది చనిపోయారంటండి. నిన్న 111 మందే చనిపోయారని చెప్పి వార్త వచ్చింది. కానీ 3,000 మంది గల్లంతయ్యారంట. పాపం. జార్ఖండ్ శాసనసభను కుదిపిన విద్యార్థి ఉద్యమం. క్యాన్సర్ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించండి. 19 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. అధికార ప్రతిపక్షాల పోటాపోటీ. పార్లమెంట్ లోపల బయట నిరసనలు. కేరళం బిల్లుకు లోక్సభ సాయి. ఎవరు వెనక్కి తగ్గడం లేదు. సభలు సజీవుగా జరగడం లేదు. వరుసగా 17వ రోజు పార్లమెంటు ఉభయ సభలు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా వాయిదా పడ్డాయి. అటు అధికార ఎన్డీఏ, ఇటు ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు పట్టువేడకపోవడంతో సభల స్తంభన కొనసాగుతోంది. ఈ గందరగోళాల నడుమే ఎటువంటి చర్చ లేకుండా మంగళవారం 2 బిల్లులను లోక్సభ ఆమోదించింది. ఇక వలస లబ్ధికి ఆన్లైన్ దరఖాస్తులు తప్పనిసరి. అమెరికా నిర్ణయం త్వరలో అమలు. డిజిటల్ హానిపై పర్యవేక్షణ యంత్రాంగం కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. సో ఇవన్నీ ఈనాడు అంశాలు. ఈనాడు పక్కన పెట్టి సాక్షిలో చూసుకుంటే ఎంతైనా సొంత సంస్థ, సొంత పత్రిక, అందరికీ యజమానులు ఒకటే కాబట్టి భారతీ సిమెంట్స్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వును ఒక పెద్ద వార్తగా రాసుకున్నారు. భారతీ సిమెంట్స్ కంపెనీ 2007 నుంచి సంబంధిత చట్టబద్ధ సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొంది వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కరువు ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీకి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు సుమారుగా 7,300 కోట్లు చెల్లించింది. కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు బలవంతంగా అడ్డంకులు సృష్టించడం, రాకపోకలు నిరోధించడం తప్పనిసరిగా అరికట్టాలి. భారతీయ సిమెంట్స్ ప్రాంగణం సమీపంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా చూడాలని నిన్న హైకోర్టు చెప్పింది. సో దాన్ని వీళ్ళు
ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకుల, భారతీయ సిమెంట్స్ను అడ్డుకోవద్దు, హైకోర్టు ఆదేశం. భారతీయ సిమెంట్స్ వ్యాపార కార్యకలాపాలను అడ్డుకోకూడదు, శాంతి భద్రతలను ప్రజాస్వామ్యాన్ని కాపాడడం పోలీసుల చట్టబద్ధ బాధ్యత, తీర్పులో స్పష్టం చేసిన న్యాయస్థానమని భారతీయ సిమెంట్స్ వాళ్లకు వేసిన పిటిషన్కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని బాగా హైలైట్ చేసుకున్నారు వీళ్ళు. తర్వాత అమెరికాలో అదానీలపై కేసు కొట్టివేత, 2 ఏళ్ల క్రితం ఆరోపణలు వెలుగులోకి, విస్తృత పరిశీలన తర్వాత కొట్టివేతకు DOJ సిఫార్సు ఆమోదించిన న్యూయార్క్ డిస్ట్రిక్ట్ జడ్జ్. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన అల్లుడు సాగర్ అదానీలపై అమెరికాలో నమోదైన క్రిమినల్ సెక్యూరిటీ ఫ్రాడ్ కేసును అక్కడ ఫెడరల్ కోర్టు విచారణ జరగకుండానే శాశ్వతంగా కొట్టివేసింది. ఇది కేసు గుర్తుండగా, జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్లు, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా నుంచి విద్యుత్ కొనుగోలు కోసం 1750 కోట్లు లంచం ఇచ్చారనే ఆరోపణ అనమాట. దాని మీద విచారణ చేపట్టిన అమెరికా కోర్టు కేసు కొట్టేసింది. ఇక నీ పుత్ర ప్రేమ గుట్టు తెలిసింది గోవింద, యాక్సిడెంట్ చేసిన తనయుడిని కాపాడుకున్న టీడీపీ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. కొరసవాడ వద్ద ఆటోను ఢీకొట్టిన కారు, ఒకరు మృతి, 4 గాయాలు. బాధితులతో బేరసారాలు జరిపిన ఎమ్మెల్యే, 5 లక్షల నగదు, ఒకరికి ఉద్యోగం, బీమా సొమ్ము. నేటికి లబ్ధి అందక బాధితులు లబోదిబ, తాజాగా వెలుగు చూసిన ఒప్పంద పత్రాలు, వీడియోలు. ఇక్కడ ఈ ఎమ్మెల్యే గారు ఓకే, రోడ్డు యాక్సిడెంట్లు చేసినప్పుడు సాధారణంగా కాంప్రమైజ్ అవుతారు, రాజీ పడతారు. రాజీ పడినప్పుడు ఇస్తానని మాట ఇచ్చిన సొమ్ము ఇచ్చేయాలిగా. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల సంవత్సరం తర్వాత ఆ వీడియో మళ్ళీ బయటకు వచ్చింది. 5 లక్షలు ఇస్తానన్నప్పుడు ఇచ్చేయచ్చు కదా, ఇచ్చేస్తే ఈ గొడవ ఉండదుగా. చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమే. ప్రమాదాలు జరిగిన తర్వాత ఏ విధంగా స్పందించారు నిందితులు అనే దాని మీదే వాళ్ళ మానవత్వం, వాళ్ళ విలువలు, వాళ్ళ కేసులు ఆధారపడి ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత కోర్టులు కూడా లోక్ అదాలత్లో రాజీ చేస్తాయి, బాధితులకు ఎంతో కొంత పరిహారం ఇచ్చేలాగా. కానీ ఇక్కడ ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన తప్పేంటి? శ్రీధర్ అప్పలరాజు గారి విషయంలో వాళ్ళు పరిహారం కూడా ఇవ్వడానికి నిందితున్నే మార్చేశారు ఏకంగా. సరే, ఇది ఒకసారి చూద్దాం. తర్వాత ఆగని వాయిదాల పర్వమని లోక్సభ సమావేశాలు. ఇక పంచదారలో మైనింగ్ నిలిపివేయాలి, మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్గా ప్రకటించాలి. ఈ మైనింగ్తో పర్యావరణ పురావస్తు నష్టాలపై అధ్యయనం చేయాలి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భూపేందర్ యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్లకు వైఎస్ఆర్సీపీ నేతల లేఖ. కిషన్ రెడ్డి, భూపేందర్ యాదవ్లతో భేటీ అయిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు. సో వైసీపీ నాయకులు కొంతమందికి లేఖ రాసి కిషన్ రెడ్డితో భేటీ ఆ పంచదారలు, అనకాపల్లి జిల్లా పంచదారలో జరుగుతున్న మైనింగ్ నిలిపివేయాలని కోరారంట. ఇక ప్రత్యామ్నాయం ఉంటే మరణశిక్ష విధించకూడదు. మరణశిక్ష విధించమని న్యాయస్థానం నేర తీవ్రతను మాత్రమే కాక నిందితుడి స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఇక పులివెందులో బీటెక్ రవి వీరంగం చేశారు, కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించారు, సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు, డిఎస్సికి అనుకూలంగా అధ్యాపకులతో ర్యాలీ నిర్వహించాలని, లేకపోతే సీరియస్ యాక్షన్ అంటూ ఊగిపోయారంట. ఇక రేపటి నుంచి విజయవాడ కోల్కతా విమాన సర్వీస్, కన్నవరం విమానాశ్రయం నుంచి వారణాసి కోల్కతాకు ఈ నెల 13 నుంచి నూతన విమాన సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయంటండి. నేడు వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 10:30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సమావేశం. అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అని. వెళ్ళరు. ఎందుకు వెళ్తారో వెళ్ళరు. రెండోసారి పైలట్కు పాజిటివ్. ఎంత నిర్లక్ష్యం అంటే ఎయిర్ ఇండియా పైలట్ది, ఫుకెట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానాన్ని నడిపిన పైలట్ ఇన్ కమాండ్ నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకుని వెళ్ళాడంట. దాంతో ఆ విమానం కుదుపులకు గురైంది. అందులో ఉన్న వందలాది మంది ప్రాణాలతో అతను చెలగాటం ఆడాడు. ఎంత తప్పు తెలుసా అతన్ని. జీవితంలో క్షమించకూడదు ఇటువంటి వాళ్ళని. అటువంటి అలా ఉన్న వాళ్ళని ఎలా అనుమతించారు? అసలు పైలట్గా ఎలా అనుమతించారు? ఫ్లైట్ ఎలా నడపనిచ్చారు? రెండోసారి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. అతనికి ఫస్ట్ పాజిటివ్ వచ్చింది, రెండోసారి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. సో ఎయిర్లైన్స్ మీద కూడా సీరియస్ చర్యలు తీసుకోవాలి. ఏంటో మన దేశంలో విమానయాన శాఖ ఎలాగో తయారవుతుంది. ఇక తమిళనాడుకు కావేరీ జలాలు. తమిళనాడుకు రోజుకు టీఎంసీ చొప్పున కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటకను సిడబ్ల్యూఆర్సీ ఆదేశించింది. ఇంటర్ మార్కులతో మెడికల్ సీట్లు. తమిళనాడులోని వైద్య ప్రవేశాల్లో నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారంట. వీళ్ళు నాకు తెలిసి తమిళనాడు వాళ్ళు మాకు సెపరేట్ దేశం కావాలని డిమాండ్ చేస్తారు ఎప్పుడో ఒకసారి. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే చేయి కలిపారు, బెడ్ డ్యామ్ బాగు చేశారు, 35 లక్షల సొంత నిధులతో మరమ్మతులు చేసుకున్నారంటండి. ఎన్టీఆర్ జిల్లా చిన్న నందిగామ రైతులు
అందరూ కలిపి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి సహకారంతో బాగు చేసుకున్నారంట. తర్వాత గ్రామాల్లో బడులను బాగు చేసుకుందాం, తల్లిదండ్రులు బడులకు వెళ్ళి వస్తువులు చూడాలి, వీడియోలు పంపితే సోషల్ మీడియాలో పెడతాం, కొత్త పార్లమెంట్ ప్రధాని ఇల్లు నిర్మించుకున్నాం, మరి కొత్త స్కూల్ ఎందుకు నిర్మించలేదు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే వీడియో సందేశం. ప్రశ్నల్ని ఎదుర్కొనేందుకు వ్యవస్థలు సిద్ధంగా ఉండాలి, ప్రజలు తమను గౌరవించాలని భావిస్తే అంతే స్థాయిలో జవాబుదారీగా ఉండాలి, ప్రశ్నలు ఎదుర్కోవడం బలహీనత కాదు, అది వ్యవస్థల బలానికి నిదర్శనం. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్య. షిరిడీ సాయిపై విద్వేష వీడియోలు తొలగింపై నిర్ణయం తీసుకోండి, కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. ఇక ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్ ₹1.5 ఇస్తున్నారండి, అర్హులైన రైతులందరికీ వర్తింపు. నిన్నే ప్రభుత్వం ప్రారంభించింది, భీమవరంలో మంత్రులందరూ పాల్గొని ఇచ్చారు. తర్వాత గత వైసీపీ ప్రభుత్వ ఆంక్షల ఎత్తివేత, ఆక్వా నాన్ ఆక్వా జోన్లు 10 ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా అమలు. రీసర్వేతో కొత్తగా నోటిఫై చేసిన ఆక్వా జోన్లోని అన్ని ఫారాలకు కూడా జూన్ 1 నుంచి అమలుకు ఉత్తర్వులు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆక్వా మీద సబ్సిడీ ఎత్తేశారు, రాయితీ దక్కలేదు. దాంతో మళ్ళీ కూటమి వచ్చాక ₹1.5 యూనిట్ విద్యుత్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక 10.7% వృద్ధి 2025-26 త్రైమాసికం. ఇందాక చెప్పుకున్నాక వృద్ధి రేటు గురించి అదే ఇచ్చారు. తర్వాత ఆ మైనింగ్ డాన్కు అడ్డెవరు, గనుల లీజు ఓ చోట, తవ్వేది మరో చోట. అక్రమంగా తీసిన రాయి రాచబాటలో మార్కెట్కు, దీనికోసం రాయల్టీ బిల్లులు దుర్వినియోగం. కడప ముఖ్యనేత అనుచరుడు భోగోతం, కూటమి పాలనలోనూ మైనింగ్ దందా, ముడుపుల మొత్తులో అధికారులు. ఆయన కడప జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేతకు ప్రధాన అనుచరుడు. జిల్లా కాని జిల్లాకు, ఊరు కాని ఊరుకు వచ్చాడు. ఇక్కడ మైనింగ్ లీజు పొందాడు. అయితే లీజు పొందింది ఒక చోట అయితే తవ్వేది మరో చోట. నాడు ముఖ్యనేతకు అనుచరుడు కావడం, మైనింగ్ అధికారుల సహకారం దండిగా ఉండడంతో వైసీపీ హయాంలో ఈ మైనింగ్ డాన్గా అవతరించాడు. ఈ కొండంతా నాదే, ఎక్కడైనా తవ్వుకుంటా, నన్ను అడిగేది ఎవర్రా అన్న తీరుగా వ్యవహరిస్తున్నాడు. జగన్ జమానాలో దందాలు చేసిన ఆయన కూటమి ప్రభుత్వంలోనూ మైనింగ్ మాఫియాను నడిపిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. అది కూటమి ప్రభుత్వ చేతగాంతనానికి, అసమర్థతకు ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అందుకే కదా కార్యకర్తల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత. వైసీపీ వాళ్ళు చేసిన అక్రమాలను వీళ్ళు కొనసాగిస్తున్నారనే కదా. ఇక జాబిల్లిపై స్థావరం ఏర్పాటు చేద్దాం రండి. ఇక జిల్టన్ స్టిక్స్ కొట్టుకొని పేల్చుకొని తండ్రి, అతనితో పాటు కూతురు కూడా మృతి, భార్య కుమారుడు మరో 2 తీవ్ర గాయాలు. అదానికి ఊరట, మంట కలిపిన మాతృత్వం. కుమార్తెను బలవంతంగా తన ప్రియుడికి అప్పగించిన తల్లి, ఆమె సహకారంతో బాలికపై మనస్తాపంతో బాలిక, పోలీసులకు ఫిర్యాదు, తల్లి ప్రియుడు అరెస్టు, నిందితుడు వార్డు సచివాలయ ఉద్యోగి. ఎంత దారుణం అండి. కుమార్తెను బలవంతంగా తన ప్రియుడికి అప్పగించిందంట, తల్లి సహకారంతో ఆ కుమార్తె మీద వాడు అఘాయిత్యం చేశాడంట. ఎటు వెళ్ళిపోతున్నాయి మానవీయ సంబంధాలు ఎటు వెళ్ళిపోతున్నాయి అసలు. ఇంజనీరింగ్లో ఏఐకే కోర్ కంటే ఏఐఎంఎల్కే డిమాండ్. సిఎస్ఈలో 70, సిఎస్ఈ ఏఐలో 84% సీట్లు భర్తీ. ఒకప్పుడు సిఎస్ఈ ఐటీకి ఎక్కువగా ఉండేది, ఇప్పుడు సిఎస్ఈ ఏఐకి ఎక్కువ డిమాండ్ ఉందంట. సిఎస్ఈలో 18,286, మెకానికల్లో 4,865, సిఎస్ఈ అనుబంధ కోర్సుల్లో 60,757 సీట్లు భర్తీ. 5 బ్రాంచుల్లో నిండిన సీట్లు 10 లోపే. గిరిజన శక్తి ఆదివాసీల కోసం ప్రత్యేక కార్యక్రమం, స్వపరిపాలన హక్కులపై వారిలో చైతన్యం, షెడ్యూల్డ్ ప్రాంత గ్రామ సభలకు అధికారాలు, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ చర్యలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమగ్రాభివృద్ధి. బడికి వెళ్ళాలంటే వాగు దాటాల్సిందే. మన్యం కంఠగోడలో విద్యార్థులకు తప్పని అవస్థలు, నడుం లోతు నీళ్ళలో ప్రమాదకర స్థితిలో రాకపోకలు. చూడండి, కంఠగోడ గ్రామస్తులు ఈ వాగు దాటితేనే వాళ్ళు స్కూల్కి వెళ్ళగలరు. ఆ వాగు చూసారా, పిల్లలకు నడుం లోతు నీళ్ళు ఉంది. ఎప్పుడైనా వాగు ఉధృతంగా ప్రవహిస్తే వాళ్ళు ఏమవుతారో కూడా తెలియదు. ఇక సోషల్ మీడియాలో జాగ్రత్త, కూటమి శ్రేణుల ముసుగులో గొడ్డల పార్టీ అరాచకం, ఫేక్ అకౌంట్లతో ఐక్యతను దెబ్బతీసేస్తున్నారు. ఓకే, అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటారా? ఎమ్మెల్యేల హాజరుపై నిఘా కోసం సీట్లకు కెమెరాలు, సీట్లో ఉంటేనే హాజరైనట్టు లెక్క స్పీకర్. వైసీపీ ఎమ్మెల్యేలేమో అసెంబ్లీకి రావట్లేదు, జీతాలు తీసేసుకుంటున్నారు. ఇక విశాఖ పోర్టులో ఎలివేటెడ్ కారిడార్ 334 కోట్లతో 3.5 కిలోమీటర్లు ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. వావ్. విశాఖ పోర్టులోనంటండి ట్రాఫిక్ తగ్గించడానికి 30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం. విశాఖ పోర్టు సామర్థ్యం పెరుగుతుంది, కేంద్ర మంత్రి సోనోవాల్ వెల్లడి. రాజధానికి సిగ్నేచర్, అమరావతి గేట్వేగా ఐకానిక్ బ్రిడ్జి, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం, 1000 కోట్ల మేరకు వ్యయం అంచనా. మంగళవారం ముగిసిన ఫ్రీ బిడ్ మీటింగ్, 26 వరకు బిడ్ దాఖలకు గడువు. సో ఫోటోలు బాగున్నాయి కదా, గ్రాఫిక్స్. రాజధానికి సిగ్నేచర్ అంటే అమరావతి గేట్వేగా, అమరావతికి ఎంటర్ అయినప్పుడే కృష్ణానది మీద ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మించబోతున్నారు కదా, అది గేట్వేగా ఉండబోతోంది అని ఇచ్చారు. మంచి అంశం. 2వ పేజీకి వెళ్దాము.
ప్రశ్నలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. కొత్త యూట్యూబర్లకు షాక్, మానిటైజేషన్ కోసం ఇక రెట్టింపు వ్యూస్ తప్పనిసరి. 2027 ఫిబ్రవరి నుంచి అమలంట. కీలక బిల్లులు లేకుండానే పార్లమెంట్ వాయిదా. మతం మారితే ఇంట్లో బంధిస్తారా? అక్క చెల్లెలను తండ్రి నిర్బంధించడాన్ని తప్పుపట్టిన అలహాబాద్ హైకోర్టు. నకిలీ పట్టాలతో 105 మంది లాయర్లు, 39 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు. సరే, ఇది పక్కన పెట్టేద్దాం, ఈనాడు పక్కన పెట్టేద్దాం, సాక్షి పక్కన పెట్టేద్దాం. ఆంధ్రప్రభలో ఎన్డీఏకి ఢిల్లీ సగా, ఇండీ కూటమికి జార్ఖండ్ పోరు. అమిత్ షా సమాధానం చెప్పాలని కాంగ్రెస్, రాహుల్ జవాబు ఇవ్వాలంటూ బీజేపీ. జార్ఖండ్ ఏమో బాధ్యత తీసుకోవాల్సింది ఇండియా కూటమి, ఢిల్లీలో నీట్ విషయంలో బాధ్యత తీసుకోవాల్సింది ఎన్డీఏ కూటమి. సో జార్ఖండ్లో వాళ్ళకి తలనొప్పులు ఉన్నాయి, ఢిల్లీ స్థాయిలో వీళ్ళకి తలనొప్పులు ఉన్నాయి. దాన్ని ఇచ్చారు. భూ వివాదాలకు టెక్నాలజీతో చెక్, ఆన్లైన్ అనుసంధానంతో రికార్డుల స్వచ్ఛీకరణ. ఇక విపత్తుల నిర్వహణకు 6,533 కోట్లు ఏపీకి కేటాయించిన కేంద్రం. ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం. ఎల్నినో ప్రభావంతో వర్షపాతంలో మార్పులు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందంటే దీనిలో రాష్ట్రానికి 6,533 కోట్లు ముందస్తుగా కేటాయించింది. ఇక అసెంబ్లీ అటెన్షన్, వెళ్దామా వద్దా? నేడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం. వాళ్ళేమో వెళ్దామంటారు, ఈయనేమో వద్దంటాడు. ప్రతిసారి జరిగే సీరియల్లేగా ఇది. ఢిల్లీ అసెంబ్లీలో బియ్యం రగడ, బియ్యం బస్తాలతో ఆప్ ఆందోళన, బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డు, సబ్సిడీ బియ్యాన్ని కాజేశారని నినాదాలు, సభ్యులపై బియ్యం వ్యాజ్యాలను ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్. ఓకే, మిగిలిన చెప్పుకున్నాయాలే. సో ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.